భారత పార్లమెంటు భవనం ఇచ్చట కలదు. న్యూఢిల్లీ. రాజ్యసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. రాజ్యసభ నుండి ప్రతి 2 సంవత్సరాలకు పదవీ విరమణ చేయు సభ్యుల భాగం 1/3. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాల సంఖ్య 17. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1952. మొదటి సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు ఇన్ని సంవత్సరాల వయసు గల వారికి కల్పించారు. 21. మొదటి సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం 46. 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో నమోదైన ఓటింగ్ శాతం 58%. క్రింది వానిలో రాష్ట్ర జాబితాలో లేని అంశం సాగునీరు. విద్య ఈ జాబితాలోనిది. ఉమ్మడి జాబితా. జిల్లాలలో గల వివిధ శాఖల కార్యకలాపాలు సమన్వయం చేయువారు జిల్లా కలెక్టర్. గ్రామ స్థాయిలో భూ సంబంధిత రికార్డులు వీరి ఆధీనంలో ఉంటాయి. విలేజ్ రెవెన్యూ అధికారి, తహసీల్దార్ వివిధ రకాల భూధృవపత్రాలు జారీ చేయుటకు ప్రవేశపెట్టినది మీ సేవ. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్లు రక్షణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 19, 2002. WALTA అనగా వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్లు రక్షణ చట్టం 2002 ప్రకారం బోరు బావులు త్రవ్వడానికి అనుమతించేవారు మండల రెవెన్యూ అధికారి. తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాలు 33. ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఈ తరహాకు చెందినవి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. భారతదేశంలో ఓటు హక్కు ఇన్ని సంవత్సరాలకు కల్పిస్తారు 18 సంవత్సరాలు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల హామీలను తెలిపే వాగ్దాన పత్రం మేనిఫెస్టో. ఈ క్రింది వానిలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్య లక్షణం కానిది. ఓటు హక్కు కొన్ని వర్గాలకే కల్పిస్తారు. ఈ క్రింది వానిలో స్థానిక ప్రభుత్వంకు ఉదాహరణ గ్రామ పంచాయతీ. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించింది అబ్రహం లింకన్. ప్రజాస్వామ్యంను గొప్పగా నిర్వచించిన అబ్రహం లింకన్ ఈ దేశానికి చెందినవారు. అమెరికా. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రింది వారిలో రాజ్యాంగ రచన కమిటీలో సభ్యులు కానివారు హెచ్.సి. ముఖర్జీ. భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ క్రింది వానిలో లిఖిత రాజ్యాంగం లేని దేశం బ్రిటన్. ఈ క్రింది వానిలో ప్రావేశిక సంబంధించిన సరికాని వాక్యం ప్రావేశిక రాజ్యాంగం యొక్క 3వ భాగంలో ఉంది. భారతదేశ రాజ్యాంగ ప్రావేశిక భారతదేశాన్ని ఈ విధంగా వర్ణించింది: సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగ ప్రావేశికలో ఈ పదాలతో ప్రారంభమవుతుంది: భారతదేశ ప్రజలమైన మేము. భారత రాజ్యాంగ ప్రావేశికలో లేని పదంను గుర్తించుము. విశ్వశాంతి. రాజ్యాంగ ప్రావేశికలోని భారతదేశ ప్రజలమైన మేము అనే వాక్యం వీరిని ఉద్దేశించినది. భారతదేశంలో నివసిస్తున్న వయోజనులు, పిల్లలు. ఈ క్రింది వానిలో సర్వసత్తాక రాజ్యం లక్షణం కానిది. అగ్రదేశాలు ఆదేశించినట్లు నడుచుకొనుట. క్రింది వానిని జతపరచుము. సామ్యవాద రాజ్యం సంపదను అందరూ సమానంగా అనుభవించే రాజ్యం అని మీనింగ్. లౌకిక రాజ్యం మత ప్రమేయం లేని రాజ్యం. గణతంత్ర రాజ్యం రాజులు రాణులు లేని రాజ్యం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో లౌకిక రాజ్య లక్షణం కానిది. మతాలు లేని రాజ్యం. ఈ క్రింది వానిలో భారతదేశం జన్మించని మతం పార్సీ మతం. భారతదేశంలో గల మతాల వారీగా జనాభాను ఎక్కువ సంఖ్య
నుండి తక్కువను గుర్తించుము. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ 1, 2, 3, 4. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు. పార్లమెంటులో ప్రస్తుత సభ్యుల సంఖ్య 790. నేపాల్లో రాచరికం రద్దు చేయబడిన సంవత్సరం 2007. రాజ్యాంగ సభకు రాష్ట్రాలకు సంస్థానాలకు స్థానాలు కేటాయింపు జరిపినది క్యాబినెట్ మిషన్ ప్లాన్. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన సభ్యుల సంఖ్య 26. రాజ్యాంగ సభలో మహిళా సంఖ్య 15. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26. భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణములు షెడ్యూలుల సంఖ్య 315. అధికారాలు 8 షెడ్యూలు. అమెరికాలోని అధ్యక్ష తరహా ప్రభుత్వాలలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతి అధ్యక్షుడు. క్రింది వానిలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి వర్తించనిది. వివిధ శాఖల సెక్రటరీలు సూచనలను అధ్యక్షుడు పాటించాలి. భారత అధ్యక్షుడు వీరి సలహాలు పాటించేలా రాజ్యాంగ సభ ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రులు. క్రింది వానిలో ఏకీకృత రాజ్యాంగం లక్షణం కానిది. ద్వంద్వ రాజ్యతంత్రం. ఉప రాజ్యతంత్రాలు ఈ వ్యవస్థలో ఉంటాయి. సమైక్య. భారత ద్వంద్వ రాజ్యతంత్రం ఈ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉన్నది. అమెరికా. ఈ క్రింది వానిలో ఉభయ జాబితాకు చెందినది. జల రవాణా. భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణం ఈ దేశ విధానంతో సమీప పోలిక కలదు. కెనడా. ఈ క్రింది వానిలో తప్పుగానున్న దాన్ని గుర్తించుము. భారతదేశంలో ద్వంద్వ న్యాయ వ్యవస్థలు కలవు. ఈ క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించుము. పైవన్నీ సరైనవే. చట్టాలు చేసే అంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉభయ జాబితాగా విభజించారు. ఉభయ జాబితాలోని అంశాలపై రాష్ట్రాలు, కేంద్రాలు చట్టాలు చేయవచ్చు. ఉభయ జాబితాపై కేంద్రానిదే ఆధిక్యత. పైవన్నీ సరైనవే. 1935 చట్టానికి నకలు భారత రాజ్యాంగం అని విమర్శించినది మౌలానా హస్రత్ మొహానీ. రాజ్యాంగ ముసాయిదా భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించినది అని పేర్కొన్నది దామోదర్ స్వరూప్ సేథ్. భారత రాజ్యాంగ ముసాయిదా ఈ దేశం నుండి ఏమీ గ్రహించలేదు అని డి.ఎస్. సేథ్ విమర్శించారు. రష్యా. భారత రాజ్యాంగం శాసనసభ స్థానాలలో ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. 1 మరియు 2 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు. క్రింది వానిలో ప్రభుత్వ విధానాలను నిర్దేశించేవి. ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగ అధికరణములను సవరించునది పార్లమెంటు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కల్పించుటకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ 73వ సవరణ. స్టేషన్ అధికారి SHO గా బాధ్యతలు నిర్వహించునది. పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. క్రింది వానిలో క్రిమినల్ నేరం వరకట్నం తీసుకోవడం. సివిల్ పౌర నేరాలలో న్యాయస్థానంలో కేసు నమోదు చేయువారు, నష్టానికి గురైనవారు. జిల్లా స్థాయిలో గల క్రిమినల్ కోర్టుకు గల పేరు సెషన్స్ కోర్టు. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు వీరి ఆధీనంలో ఉంటుంది. హోంశాఖ.
దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.